పుష్ప 2 టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా యూట్యూబ్ లో ఆల్మోస్ట్ రికార్డ్స్ అన్ని కూడా లేచిపోయి ఒక్క సలార్ రికార్డ్ తప్ప. దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అండ్ అలానే ప్రెజెంట్ చాలా మంది నెగిటివిటీ కావాలనే పుష్ప 2 టీజర్ మీద స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నెగిటివిటీ ఏంటి అండ్ దానికి గల రిప్లై ఈ వీడియోలో మనం ఇవ్వబోతున్నాం మావా. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మావా. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని ప్రభాస్ గారితో పోల్చడం ఆపేయండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఆల్మోస్ట్ 10 years బ్యాక్ బాహుబలి 1 తోనే మన ఇండియా మొత్తానికి కూడా పాన్ ఇండియా స్టార్ గా పరిచయం అయ్యాడు. కానీ అల్లు అర్జున్ గారు పుష్ప 1 తో 2021 లో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సో కాబట్టి పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి తనకి తినికి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 7 to 8 years ఉంది కాబట్టి. అండ్ అలానే ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ఆల్మోస్ట్ 4 పాన్ ఇండియా మూవీస్ తీశాడు మామ. బట్ అల్లు అర్జున్ గారు పుష్ప తర్వాత తన నెక్స్ట్ ఫిలిం ఇదే. సో కాబట్టి ఇవంతా బేస్ చేసుకుని ఒకసారి ఆలోచించి చూడండి. అల్లు అర్జున్ గారు ప్రభాస్ కంటే అంత తక్కువేం కాదు. ప్రభాస్ గారు 10 years బ్యాక్ పాన్ ఇండియాలోకి అడుగు పెట్టారు కాబట్టి ఆ 150 million plus వ్యూస్ వచ్చాయి మామ. అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది మామ. ప్రభాస్ గారు కాకుండా ప్రశాంత్ నీల్ గారు తన నెక్స్ట్ ఫిలిం ఏంటి అన్న క్యూరియాసిటీ కేజీఎఫ్ సిరీస్ తో పెంచిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ 2 బేసిక్ పాయింట్స్ మీదే మాక్సిమం సలార్ కి 150 million వ్యూస్ వచ్చాయి. బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారు జస్ట్ సింగిల్ హ్యాండ్ తోనే తన చేతితోనే సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నారు. అలానే ప్రభాస్ అన్న రేంజ్ ని నేను అస్సలు తక్కువ అంచనా వేయట్లేదు. కాకపోతే అల్లు అర్జున్ గారికి ప్రభాస్ గారికి ఉన్న డిఫరెంట్ పాయింట్ ఇదే అని చెప్తున్నా అంతే. అండ్ అలానే పుష్ప 2 టీజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న లుచ్చా నా కొడుకులకి చెప్తున్నా భయ్యా, ఇన్ఫాక్ట్ ట్రోల్ చేస్తున్న అందరూ కూడా ఒప్పుకోవాలి. 20 years బ్యాక్ గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ వేసినందుకే ఇప్పటి వరకు కూడా అంటే గత 20 years నుంచి చాలా ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా అల్లు అర్జున్ గారు ట్రోలర్స్ అందరికి వెంట్రుకతో సమానమని తీసి పక్కన పడేశారు మావా. సో ఇలాంటి నెగిటివిటీ వినిపిస్తే మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అస్సలు పట్టించుకోమాకండి. ఎందుకంటే ఇంత పెద్ద రేంజ్ వచ్చాక కాళ్ళకి పారాయణ పెట్టుకొని పట్టు చీర కట్టుకొని అండ్ అలానే వడ్డానం పెట్టుకొని ఏ హీరో అయినా స్క్రీన్ దగ్గర రావాలంటే జంకుతారు మావా. కానీ వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారే ఇంత రిస్క్ తీసుకొని మరి స్క్రీన్ మీదకి వస్తున్నారు. కానీ సేమ్ అదే ప్లేస్ లో వేరే హీరో ఉండుంటే ట్రోల్స్ పక్క ఎదుర్కొనేవారు, నాది గ్యారెంటీ. కాకపోతే అక్కడ ఉన్నది అల్లు అర్జున్ గారు కదా. నాకు తెలిసి ప్రతి షాట్ లో కూడా ఆ యొక్క మేనరిజం యూజ్ చేసి గూస్ బంప్స్ తెప్పించారు మావా. అండ్ నాకు తెలిసి అప్పుడెప్పుడో ఈ యొక్క లుక్ లోనే ఫస్ట్ లుక్ గా ఒక పోస్టర్ ని దింపారు కదా, అది దింపకుండా డైరెక్ట్ గా ఈ టీజర్ దింపుంటే ఇంకా హైప్ పిచ్చెక్కించేది మావా. సో ఇలాంటి రీజన్స్ వలన కూడా వ్యూస్ రాకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పుకోవచ్చు మావా. సో కాబట్టి ఇప్పటి నుంచైనా సలార్ కంటే తక్కువ వ్యూస్ వచ్చాయని కాకుండా సలార్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో మన టాలీవుడ్ నుంచి పుష్పరాజ్ వచ్చాడని ఒక పేరు చెప్పుకుంటే బెటర్ మావా. సో పుష్ప 2 టీజర్ మీద టోటల్ ఒపీనియన్ ఇది మావా నాదైతే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తోసేసి అండ్ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.